వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మునగ పువ్వు ఫ్రై అన్నమాట. మునగాకు చెట్టుకి మునగాకుతో పాటు పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వుతో ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేసేయండి. మునగాకు, మునగ పువ్వు అవి హెల్త్కి చాలా మంచిదనే విషయం అందరికీ తెలిసిందే కదండి. ఈ మునగాకుని ఆయుర్వేదంలో 300కు పైగా వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు కదండి. అలాగే పాల నుంచి లభించే కాల్షియం 17 రెట్లు అధికంగా ఈ మునగాకు నుంచి వస్తుంది. ఈ మునగాకులో ప్రోటీన్లు, పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. గర్భిణీలకు, బాలింతలకు ఈ మునగాకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం, ఐరన్, విటమిన్లు చాలా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి తప్పకుండా ఇది ఇచ్చేకి ట్రై చేయండి. ఎవరైనా ఇది తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇక లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, అలాగే మినప్పప్పు, శనగపప్పు వేసేసాను. ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా గిల్లి వేసేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇక్కడ ఒక ఉల్లిపాయ అయితే ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని వేసేసాను. కట్ చేసేసి ఇంకా దీనిని కాసేపు వేగనివ్వాలి ఈ ఉల్లిపాయ ముక్కలను. తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి మునగాకు పువ్వు అనమాట. ఈ మునగ పువ్వుని నీట్గా వాష్ చేసేసి వడపోసి పెట్టేసుకోవాలి. కాసేపు అలా ఉంచేస్తే బాగా వడిగిపోతుంది. అందులో వాటర్ ఏమైనా ఉంటే ఇలా వడపోసిన మునగ పువ్వుని ఇందులోకి వేసేసి వేయించుకోవాలి. ఇక్కడ ఇందాక చూపించిన కప్పు ఉంది కదండి గిన్నె, దాంతో ఒక ఫుల్ వేసేసుకున్నాను అనమాట. ఒక పెద్ద గిన్నెతో ఆ గిన్నె వరకు వేసేసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు వేసేయండి, త్వరగా వేగిపోతుంది. అలాగే చప్పగా లేకుండా కూడా ఉంటుంది. ఈ మునగ పువ్వుతో పాటు మీరు మునగాకును కూడా వేసేసుకోవచ్చు. మనం ఒక కప్పు మునగ పువ్వు తీసుకుంటే అరకప్పు వరకు మునగాకు తీసేసుకోండి, సరిపోతుంది. మూత పెట్టేసి కాసేపు వదిలేస్తే కొంచెం వేగిపోతుంది. మీరు మునగాకునైతే అరకప్పు కూడా దీనితో పాటే వేసేసుకోవచ్చు. లేదు అంటే ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులోకి మునగాకైనా వేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా వేసేసుకోండి, సరిపోతుంది. ఈ మునగాకుని ఇందాక తీసుకున్న గిన్నెతోనే ఒక అరగిన్నె వరకు తీసేసుకున్నానమాట. నేను చెప్పాను కదా, ఒక కప్పు మునగ పువ్వు తీసుకుంటే అరకప్పు మునగాకు తీసేసుకోండి, సరిపోతుంది. ఓన్లీ మునగ పువ్వుతో తీసుకుంటే కొంచెం చేదులా అనిపిస్తుంది కదా, అలా కాకుండా ఇలా యాడ్ చేసేసుకుంటే మునగాకు కూడా కొంచెము టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఇక్కడ కూడా కొంచెం సాల్ట్ వేసేసాను, చూసుకొని వేసుకోండి. ఇందులో వేసే పౌడర్లో కూడా సాల్ట్ వేసి చేసుకుంటామన్నమాట. దానికోసం సాల్ట్ ఒకటేసారి ఎక్కువ వేయకుండా చూసుకొని వేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ తక్కువ అనిపిస్తే లాస్ట్లో అయినా వేసేసుకోవచ్చు. ఇలా వేయించేటప్పుడు మనము వాష్ చేసిన వాటర్ కొంచెం ఉంటాయి ఇందులో. అలాగే ఇంకా వేయించేటప్పుడు అడుగు పట్టకుండా ఇలా వాటర్ వేసుకొని మధ్యలో ఇలా చిలకరించుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందాక చూపించాను కదా వీడియోలో, వాటర్ వేసి కొంచెం కొంచెం అలా వాటర్ వేస్తూ మూత పెడుతూ ఉడికించుకోవాలి. ఇది మెత్తగా ఉడికే వరకు అలానే ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, మధ్యలో అయితే మూత తీసి ఇలా కదుపుకుంటూ వేయించుకోవాలి, అడుగు పెట్టకుండా. ఇది బాగా కంప్లీట్గా వేగిపోవాలి. ఈ మునగాకు అలాగే మునగ పువ్వు రెండు. ఈ మునగాకుతో నేను గట్టి పకోడీ, అలాగే మునగాకు పప్పు, ఓన్లీ మునగాకుతో ఫ్రై ఎలా చేయాలో వీడియోస్ చేశానన్నమాట. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, తప్పకుండా ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇలా బాగా వేగిపోవాలన్నమాట రెండు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి ఫ్రైస్ పౌడర్ వేసుకోవాలన్నమాట. ఏ ఫ్రైలోకైనా వేసుకోవచ్చు, ఫ్రై పౌడర్ అనమాట. ఇక్కడ ఇది ఏ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్టు. ఈ పౌడర్ కూడా ఎలా చేయాలో నేను ఫుల్ వీడియో చేశాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. తగినంత పొడి ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఆ పొడి లేదు అంటే నేను ఇక్కడ అన్ని మిక్సింగ్ చేసిన పౌడర్ అనమాట వీడియోలో ఉండేది. మీరు కావాలి అనుకుంటే ఓన్లీ పల్లీలు, సాల్ట్, ఎండుమిరపకాయ
ఎల్లిపాయలు, వెల్లుల్లి వేసుకొని పల్లీలను వేయించేసి అవన్నీ వేసుకొని పొడి చేసుకొని ఆ పొడి అయినా ఇందులోకి వేసుకొని చేసుకోవచ్చు. ఎలా వేసినా కూడా బావుంటుందనమాట. మీరు ఎలా అయినా ట్రై చేసేయండి. చాలా చాలా బావుంటుంది. చూసారు కదా! ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆ పౌడర్ వేసి ఒక 2 మినిట్స్ అలా వేయించి అందులో దానికి బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే. ఇది రైస్‌లోకి సైడ్ డిష్‌గా అలాగే చపాతీలోకి కూడా కొందరికి బాగా నచ్చుతుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేసేయండి. మునగాకైతే చాలా హెల్తీ అండి. తప్పకుండా అయితే ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్